1975లో ఇండియాలో ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారు? ఎమర్జెన్సీ టైంలో ఏం జరిగింది? ఎమర్జెన్సీ ప్రకటించక ముందు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై భారీగా ప్రజలకి వ్యతిరేకం పెరిగింది. ఎందుకంటే కరప్షన్, అలిగేషన్స్, అన్ఎంప్లాయ్మెంట్, నిత్యావసర రేట్లు పెరగడం, దానివల్ల మిడిల్ క్లాస్ ప్రజలు బ్రతకడం కష్టమైంది. అదే టైంలో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ 1971 ఎలక్షన్లో ఇల్లీగల్ ప్రాక్టీసెస్ చేసిందని తీర్పు ఇచ్చింది. సో తన 1971 ఎలక్షన్ ఇన్వాలిడ్ అని చెప్పింది. దాంతో అపోజిషన్ పార్టీస్, స్టూడెంట్స్ పెద్ద మొత్తంలో ప్రొటెస్ట్ చేశారు. దాంతో ఇందిరాగాంధీ తన పదవి కాపాడుకోవడానికి అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ తో కలిసి దేశంలో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉందని చెబుతూ ఆర్టికల్ 352 ద్వారా ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే ప్రజలకు ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అయ్యాయి. కోర్టు దగ్గరికి వెళ్లినా జస్టిస్ అందని పరిస్థితి. వేలాది మంది అపోజిషన్ లీడర్స్, స్టూడెంట్స్, వర్కర్స్, ఆర్డినరీ సిటిజన్స్ ని అరెస్ట్ చేసి ఛార్జ్ షీటు లేకుండా జైలుకు పంపారు. రియల్ న్యూస్ జనంకి తెలియకుండా చేశారు. సంజయ్ గాంధీ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి పేద ప్రజలకి బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించాడు. ఆ ఆపరేషన్స్ వల్ల చాలా మంది చనిపోయారు.